ఇది నమ్ముతారా? 1 కాదు 2 కాదు, VMRDA పరిధిలో ఏకంగా 184 అనధికార లేఅవుట్లు ఉన్నాయి. చాలా కాలం క్రితమే ప్లానింగ్ విభాగం అధికారులు గుర్తించినప్పటికీ ప్రణాళిక ప్రకారం వాటి వివరాలను బహిర్గతం చేయలేదు. ఈ విషయం తెలియక అనేక మంది ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్లను కొనుగోలు చేశారు. మెట్రోపాలిటన్ కమిషనర్గా KS విశ్వనాథన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటిపై దృష్టి పెట్టారు. ఈ అనధికార లేఅవుట్లకు చెక్ పెట్టాలని నిర్ణయించి వాటి వివరాలను VMRDA వెబ్సైట్లో పెట్టారు. వాటి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పటికే ఆ లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం శుభవార్తను తీసుకొచ్చింది. మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని LRS శ్రీకారం చుట్టింది. ఇందులో అయినా ఈ అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లను క్రమబద్ధీకరిస్తారా లేదా అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. VMRDA ప్లానింగ్ విభాగంలో అంతా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారు. ముఖ్యంగా అనధికార లేఅవుట్ల విషయంలో వారి వ్యవహార శైలి కారణంగా అమాయకులు ఇబ్బందులకు గురవుతున్నారు. 5 ఏళ్ల క్రితమే అనధికార లేఅవుట్లను గుర్తించి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని అప్పుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అప్పట్లోని అధికారులు ప్రత్యేక సర్వే నిర్వహించారు. అక్రమంగా వెలిసిన లేఅవుట్లను గుర్తించారు. అయితే వాటిని చాలా కాల క్రితం ప్రకటించలేదు. స్థల యజమానులు, డెవలపర్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంలో ఒక ప్లానింగ్ ప్రకారం డెవలపర్లతో చేతులు కలిపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అవి అక్రమ లేఅవుట్లన్న విషయం తెలియక కొంతమంది వాటిలో ఫ్లాట్లను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు.